డాక్టర్ కంగారు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరుగు పెడుతున్నాడు. అత్యవసరంగా ఒక ఆపరేషన్ చేయాలంటూ ఆయనకు కొద్దిసేపటి క్రితమే ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వెంటనే బట్టలు మార్చుకొని నేరుగా సర్జరీ బ్లాక్కు వెళ్ళాడు. అక్కడ పేషెంట్ తండ్రి హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. డాక్టర్ని చూడగానే ఒక్కసారిగా అరిచేశాడు. ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది? నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు కదా, మీకు ఏమాత్రం బాధ్యత గురించి పట్టింపే లేదా అని. కాస్త శాంతంగా ఉండండి ప్లీజ్ అన్నాడు ఆ డాక్టర్. శాంతమా? ఇప్పుడు ఈ గదిలో ఈ పరిస్థితిలో మీ కొడుకే ఉంటే మీరు శాంతంగా ఉండగలరా? మీ కన్న కొడుకే కనుక మరణం మంచుల్లో ఉంటే మీరేం చేస్తారు? కోపంతో ఊగిపోయాడా తండ్రి. డాక్టర్ ఇంకా చిరునవ్వుతోనే జవాబిస్తున్నాడు. మనం మట్టిలోనే పుట్టాం, చివరకు మట్టిలోనే కలిసిపోతాం. దేవుడి దయ తలచాలని ప్రార్థిద్దాం. డాక్టర్లు అనారోగ్యాన్ని తగ్గించగలరు, కానీ ఆయుష్ను పొడిగించలేరు. మీ అబ్బాయి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఆ దేవుడే. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం. ఆ పైన దైవానుగ్రహం. సమస్య మనది కాకపోతే సలహా ఇవ్వడం చాలా సులువు. పేషెంట్ తండ్రి గొణుక్కుంటూ ఉన్నాడు. ఆపరేషన్ కొన్ని గంటల పాటు కొనసాగింది. డాక్టర్ ఆనందంతో బయటికి వచ్చాడు. థ్యాంక్ గాడ్, మీ అబ్బాయికి ప్రమాదం తప్పింది అని డాక్టర్ బయలుదేరాడు. కానీ పేషెంట్ తండ్రి మాత్రం డాక్టర్ వెంటపడుతూ ఉంటాడు. మీకు ఏమైనా అనుమానాలుంటే నర్సుని అడగండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకు నర్సు బయటకు వస్తుంది. ఆమెను చూసిన ఆ తండ్రి డాక్టర్ గురించి ఇలా మాట్లాడతాడు. ఆయనకు అంత తలపగురు దేనికి? నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో అడుగుదామనుకున్నాను, కానీ ఆయన ఒక్క నిమిషం కూడా ఆగనే లేడు. అంత అహంకారం ఉండకూడదు. అప్పుడు ఆ నర్సు పేషెంట్ తండ్రితో ఇలా చెబుతుంది. ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంత్యక్రియల కోసం ఆయన శ్మశానంలో ఉన్నారు. ఆ సమయంలో మీ కొడుకు ఆపరేషన్ కోసం ఫోన్ చేశాం. ఆయన వెంటనే వచ్చి మీ కొడుకుని రక్షించారు. ఇప్పుడు తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం హడావిడిగా వెళ్తున్నాడు అని పేషెంట్ తండ్రికి చెబుతుంది. ఎదుటి వారి గురించి ఏమి తెలుసుకోకుండానే నోటికి వచ్చినట్లు విమర్శించకండి. నిజం తెలిసాక సిగ్గుతో తల ఎత్తలేని పరిస్థితి రావచ్చు.